హాయ్ ఫ్రెండ్స్. మన భారతీయ విద్యా వ్యవస్థ చాలా పురాతనమైనది. త్రేతాయుగం నుంచి విద్యా వ్యవస్థ నిర్మాణం ఉంది అనడానికి అనేక ఆధారాలు మనకున్నాయి. ద్రోణాచార్యుడు, విశ్వామిత్రుడు, శుక్రాచార్యుడు వంటి గురువుల కథలు పురాతన విద్యా వ్యవస్థ యొక్క ఆనవాళ్లను మనకు చూపిస్తాయి. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి విద్యా వ్యవస్థ ఉంది అనడానికి ప్రసిద్ధి చెందిన నలంద, తక్షశిల, నాగార్జున వంటి విశ్వవిద్యాలయాల యొక్క ఆనవాళ్లను పురావస్తు శాఖ గుర్తించింది. చరకుడు, చాణక్యుడు, భట్టాచార్యుడు వంటి మేధావులు మన విద్యా వ్యవస్థ యొక్క ఫలాలు. అలాంటి విద్యా వ్యవస్థ కాలానుగుణంగా అనేక ఆటుపోట్లకు గురైంది. ఇప్పటికీ మన విద్యా వ్యవస్థలో చాలా సమస్యలున్నాయని చెప్పాలి. భారతావని యొక్క మేధో సంపత్తి, సహజ వనరులపై పాశ్చాత్యులు వివిధ దండయాత్రలు, సంక్రమణలు చేశారు. వ్యవస్థ యొక్క రూపురేఖలను మార్చేశారు. గుళ్లను కూల్చినట్టే బళ్లను కూడా విచ్ఛిన్నం చేశారు. పురాతన భారత వ్యవస్థలో కరువు లేదు, నిరుద్యోగపు ఛాయలు లేవు, మానసిక ఒత్తిడి ఏ కోశాన విద్యార్థులపైన లేదు. గురుకులాల్లో, ఆశ్రమాల్లో శారీరక దారుఢ్యం, మానసిక పరిపక్వతను పూర్తిగా సంతరించుకునేవారు విద్యార్థులు. వినయం, వినమ్రతను పూర్తిగా విద్యార్థుల్లో ఇనుమడింపజేసినటువంటి వ్యవస్థ భారతీయుల సొంతం. వివిధ దండయాత్రల తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ గాడిలో పడే సమయానికి డల్హౌసీ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ నుంచే ఆధునిక విద్యా వ్యవస్థ భారతదేశంలో వేళ్ళూనింది. ఇది అనేక మార్పులకు, చేర్పులకు కారణం కూడా అయింది. తొలినాళ్లలో స్కూళ్ళు వెలిశాయి. క్రమేపీ స్కూళ్ల సంఖ్య సరిపోక ప్రైవేటులు, ట్యూషన్ వ్యవస్థ నిర్మితమైంది. ట్యూషన్లు కాలక్రమేణా కుటుంబ వ్యవస్థతో కూడినటువంటి చిన్న చిన్న బళ్ళు మరియు పాఠశాలలుగా మారాయి. ఈ సమయంలోనే స్వతంత్ర భారతావని ఆవిర్భవించింది. కానీ వ్యవస్థ అలాగే కొనసాగింది. రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు ప్రైవేటు వ్యవస్థ మెల్లగా ప్రారంభమైపోయింది. తొలినాళ్లలో ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో సీట్లకు ప్రజలు వేచి చూచే పరిస్థితి చాలా కాలం ఉండేది. కానీ 1990 తర్వాత పరిస్థితులు మెల్లగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో రిక్రూట్మెంట్ విధానంలో వచ్చినటువంటి మార్పులు పాఠశాలల యొక్క వెలుగును తగ్గించాయి. ప్రైవేటు వ్యవస్థపైనే ప్రజలు మొగ్గు చూపారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉప్పుబళ్లలా రోడ్డున పడ్డారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్చుకోవడానికి చాలా శ్రమించారు. అయినా సమస్య తీరలేదు. కాలక్రమంతో విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో తగ్గిపోతూ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వం సంవత్సరానికి పిల్లల తలకు వెలకట్టి తల్లిదండ్రుల అకౌంట్లలో నగదు జమ చేశారు. అయినా విద్యా వ్యవస్థ దిగజారింది. ఈ డబ్బు ఎక్కువగా సదరు తల్లిదండ్రులు సొంత ఖర్చులకే మరల్చుకున్నారు. కొందరు విద్యార్థులైతే సమీపంలో ఉన్న ట్యూషన్కో లేక అనధికారికంగా వేరే స్కూల్కో మరలారు. ఇదే ఎక్కువగా ఇంకా జరుగుతోంది. కూలి పనులకు వెళ్లే కూలీలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు వారి పిల్లల కోసం కన్నెత్తి చూడని దైనిక పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వాలు రిక్రూట్మెంట్ మరియు ప్రభుత్వ స్కూలు వ్యవస్థపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉపాధ్యాయ పోటీ పరీక్షల్లో నెగ్గలేనటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు ఆదర్శ గురువులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ కొలువులు సాధించినటువంటి గురువులు ఎందుకో ఆకట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఇటీవల కాలంలో ప్రభుత్వాలు పునర్విమర్శ చేసి దృష్టి సారించాల్సిన సమయం వచ్చేసింది. దిద్దుబాటు చర్యలు వెనువెంటనే ప్రారంభించి వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఈ సమాచారాన్ని మీరు చేసే లైక్ ఎక్కువ మందికి చేరవేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.